హాయ్ ఫ్రెండ్స్, గత నెలలో మా నాన్నగారు శ్రీ గోగినేని సురేష్ బాబు గారు స్వర్గస్థులైనారని తెలియచేయడానికి చింతిస్తున్నాం. అయితే ఈ కష్ట సమయంలో మాకు తోడుగా నిలిచిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందికి, బంధువులకు మరియు స్నేహితులకు పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా అమ్మ రచనలు అందరి పాఠకులకు చేరువ కావాలనే మా నాన్నగారి కోరిక మీద ప్రారంభించిన ఈ గోగినేని మణి తెలుగు ఆడియో బుక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని, goginenimani.blog అనే బ్లాగ్ని మీరందరూ కూడా ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ వారం మన కథ విమల ఆనందరావు. ఈ కథ 14th March 2012 నవ్య వీక్లీలో ప్రచురితమైంది. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? విమల ఆనందరావు. చదివిన వీక్లీని పక్కన పెట్టేస్తూ గట్టిగా నిట్టూర్చింది విమల. ఆ వీక్లీలోని ఒక కథలో 190 మంది మగవాళ్ళు భార్యల ఇష్టాలను పట్టించుకోకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తారని రచయిత్రి తన కళాన్ని నొక్కి వక్కాణించింది. విమలకో సందేహం వచ్చింది. అప్పటి వరకు తనకి భర్తతో ఎటువంటి సమస్యలు లేవు. అతను ఆ 10 మంది కేటగిరీలోకి చెందినవాడవటం వలన, లేక తను అనుకువగా అతని ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవటం వల్ల 90 మంది 100లోని వాడైనా తనకి 10 మంది ఉత్తముల కేటగిరీకి చెందినవాళ్లా భ్రమ కలిగిస్తున్నాడా? నిజమేమిటో నిగ్గు తేల్చాలి మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. అప్పుడే ఆనందరావు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. ఏదో దీర్ఘాలోచనలో దిగులుగా కనిపిస్తున్న విమలను చూసి, ఏమిటి రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా అలా ఉన్నావే అడిగాడు. మీ వల్లే గట్టిగా ఉరిమింది. ఆనందరావు ఉలిక్కిపడ్డాడు. చేతుల్లో నుండి జారిపడిన ఫైల్ని తీసుకుని గుండెలకు హత్తుకుంటూ అయోమయంగా చూసి, నేనేం చేశాను అడిగాడు. మొత్తం మీరే చేశారు ఇంకా గట్టిగా అరిచింది సినిమాలు ఎక్కువగా చూసే విమల. ఏం చేశానో చెప్పరాదు బిక్కమొహంతో అడిగాడు. 1 2 అన్యాయాలు ఎన్నని చెప్పను? ఉదాహరణకు 1 చాలే, చెప్పు తల్లి నవ్వుతూ అన్నాడు. సీరియస్గా సాగే మాటల్లో నవ్వులాటకు చోట్లేదు. మొహం గంభీరంగా పెట్టింది. అయితే కొట్లాడుకోవాలా? పెరట్లో నుండి 2 కర్రలు పట్టుకురానా? నవ్వుని నొక్కిపట్టి మొహం సీరియస్గా పెట్టాడు. అది సరేగాని విషయం చెప్పు. అన్యాయాల లిస్టులోది నెంబర్ 1 ఏమిటో బయటపెట్టు. నేను ఉద్యోగం చేస్తానంటే పురుషాకారంతో మీరు వద్దనలేదు? గొంతులోకి బోలెడంత కోపం, రోషం తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఆనందరావు ఫక్కును నవ్వాడు. ఆకారం కాదు విమల, అహంకారం, పురుషాహంకారం అనాలి. నేనేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా మీరే చెప్పేస్తే ఇక నేనెందుకు? కొంచెంగా మొహం తిప్పుకుని ఆవేశంగా మాట్లాడబోతే నాలుక ఇంకొంచెం తడబడింది అంది నసుకుతూ. సరేలే, విషయం విప్పు అన్నాడు కొంచెం చిరాగ్గా. విప్పటానికి ఇదేం మిఠాయి పొట్లం కాదు, మందుగుండు తూట, కాచుకోండి. పెళ్ళైన కొత్తల్లో నేను ఉద్యోగం చేస్తానంటే మీరు వద్దనలేదు. అంటే నన్ను చీకట్లో బంధించారు, వంటింటికి కట్టుపడేశారు. మొగుణ్ణనే అధికారంతోనే కదూ. సమాధానం చెప్పండి. బోన్లో నిలబడిన ముద్దాయిని నిలదీసే లాయర్లా టీవీగా అడిగింది. ఆనందరావు భార్య వైపు విస్మయంగా చూస్తూ, విమల నీకేమైంది ఈవేళ అడిగాడు. జ్ఞానోదయం అయింది గాని ముందు సమాధానం కావాలి. ఇప్పుడు అదంతా ఎందుకులే, నిన్ను చిన్నబుచ్చినట్టుగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ప్రేమగా చూశాడు. ఇందులో నన్ను చిన్నబుచ్చేదేముంది? చిన్న పిల్ల కాలువను దాటే శ్రద్ధ, ఓపిక లేక చతికిలబడి కూర్చున్న దానివి. విమల అతని మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అడ్డం వచ్చి, ఏం మాట్లాడుతున్నారు? నేనడిగిందేంటి? కాలువ గెంతటం అంటారే అడిగింది. అదేలే, ఇంటర్ని చిన్న కాలువ అన్నానులే. ఇంటర్ని పాస్ అవ్వాలనే శ్రద్ధ లేకుండా 2 ఏళ్లుగా కుస్తీ పడుతుంటే మీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని పెళ్లి చేశారు. నువ్వేమో నాతో ఇంకా చదివి పెద్ద ఉద్యోగం చేయాలనుందంటే నీ వల్ల కాదులే అనలేక, వద్దులే నువ్వు ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం అన్నాను. అంతేగా, అధికారంతో కాదు అనురాగంతోనని నీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? సరే ఇప్పుడు చెప్తున్నాను, నేను ఉద్యోగం చేస్తాను. అలాగే, నాకేం అభ్యంతరం లేదు. నేను పర్మిషన్ అడగలేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అబ్బో అలాగా? అవును, నీ క్వాలిఫికేషన్ మెచ్చి ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు ఎవరబ్బా? భుజాలు ఎగరేశాడు. నువ్వు ఈ మధ్యలో పేపర్లో ప్రకటన చూసి ఏ కంపెనీ డైరెక్టర్కైనా ఉత్తరం రాసావా? ఎందుకలా అడిగారు? ఆశ్చర్యంగా చూసింది.
ఆనందరావు చిన్నగా నవ్వాడు. ఆ మధ్య పేపర్లో ఒక గొప్ప ఆవిడ చెప్పిన అనుభవాల్ని చదివాను. ఉద్యోగానికి మగవాళ్ళు మాత్రమే అప్లికేషన్ పంపించాలనే నిబంధన చూసి ఆమె కోపం వచ్చి ఇదేం అన్యాయమని ఆవిడ ఆ కంపెనీ పెద్ద ఆయనకు ఉత్తరం రాస్తే ఆవిడ ధైర్యానికి ఆయన ముచ్చటపడి తన నిబంధన సడలించుకుని ఆమెకు ఉద్యోగం ఇచ్చారట. అలా నువ్వు కూడా ఏ పెద్ద ఆయనకైనా ఫలానా డిగ్రీ కావాలనే కండిషన్ పెట్టడం ఏమిటి? ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి తెలివితేటలు ఉండవా? పని చేయలేరా అని ఘాటుగా గట్టిగా ఉత్తరం రాస్తే నీ తెలివితేటలకు మురిసిపోయి ఉద్యోగం ఇచ్చేశారా అని అనుమానం వచ్చిందిలే. వ్యంగ్యాలొద్దు. నా చదువు మీద మీరు ఇలాంటి సెటైర్లు వేయకుండా ఉండడానికే ఉద్యోగంతో పాటు చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. మా పెద్దనాన్న తన ఫ్యాక్టరీలో వర్కర్ల మీద సూపర్వైజర్ ఉద్యోగం ఇచ్చారు. సరిగ్గా చేస్తున్నారో లేదో చూడటమే పని. రాత్రిపూట ఇంట్లోనే చదువుకుంటాను. ఇక తిండి తిప్పల గొడవ పూర్తిగా మీరే చూడాలి ధీమాగా అంది. విమల అతని ముఖ కవళికల్ని గమనిస్తూ ఓరగా చూసింది. ఆమె ఆశించిన ఫీలింగ్స్ ఏమీ కనపడకపోగా ఆనందంతో అతని మొహం వెలిగిపోవడం చూసి కంగుతింది. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావు విమల. నువ్వు బాగా చదువుకో. రాత్రిపూటే ఎందుకు, పగలు రాత్రి కూడా విశ్రాంతిగా చదువుకో. చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు. హుషారుగా ఉత్సాహంగా చెప్పుకుపోతున్న అతను ఏదో స్ఫురించినట్లుగా ఒక క్షణం ఆగాడు. నేను పర్మిషన్ ఇచ్చినట్లుగా మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చావుగా, నీ ఇష్టం అని నేను అనొచ్చా? తిండి కూడా నువ్వు పూర్తిగా మర్చిపో, సరేనా అన్నాడు. విమల అతని వైపు కళ్ళింత చేసుకుని వింతగా చూసింది. నిజంగా జరిగే పని కాదనుకుని అలా నటిస్తున్నాడా, లేక నిజమేనా? సర్లే, 4 రోజులు చూస్తే తెలుస్తుందిగా అనుకుంటూ అప్పటికి ఆ అధ్యాయానికి ముగింపు పలికింది. 4 రోజులు గడిచాయి. విమల ఉదయమే బయలుదేరి పెద్దనాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సాయంకాలానికి తిరిగి వస్తుంది. ఆనందరావు అవసరాలకు ఉంటుందని విమల పర్సులో ఇంత డబ్బు పెట్టి ఉదయం టిఫిను, రాత్రిపూట భోజనం క్యారియర్లో తెస్తున్నాడు. ఈ క్యారియర్లు మోసే ఉద్యోగం ఏమిటని గాని, ఖర్చు గురించి గాని ఏమాత్రం చిరాకు పడకుండా ఆ పనులు ఆనందంగా చేస్తూ ఉండటం విమలకి వింతగానే ఉంది. ట్యుటోరియల్ కాలేజ్లో పనిచేస్తున్న నా ఫ్రెండ్స్ని అడిగి ఈ బుక్స్ నోట్సు తెచ్చాను చూడు అంటూ ఇన్ని పుస్తకాలు ముందు పడేసేసరికి కంగారు మొదలైంది. లాభం లేదు, ఇంకో మార్గం చూడాలి అనుకుంది. ఆ మర్నాడు క్యారియర్ సర్దుతున్న ఆనందరావుతో విమల, నీకో విషయం చెప్పాలి బుచ్చిబాబు అంది. ఆనందరావు ఆశ్చర్యంగా చూస్తూ, బుచ్చిబాబు ఎవరు విమల అన్నాడు. నా పేరు విమల అని నా ఫ్రెండ్స్ అందరూ నీ పేరు బుచ్చిబాబుగా ఫిక్స్ చేశారులే అంది. అదేమిటి, నీ పేరు విమల అయితే నాకు బుచ్చిబాబు అనే పేరెందుకు? ఒకవేళ కమల అయితే ఏం పేరు పెట్టేవాళ్ళో, పిచ్చిబాబునా నవ్వుతూ అడిగాడు. క్లాస్ బుక్స్ బట్టి పెట్టి డిగ్రీలు సంపాదించడం కాదు, కొన్ని నవళ్ళు గట్రా చదివుంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండేది అంటూ విమల పెద్దగా నవ్వింది. అమ్మ దాచిపెట్టుకున్న నవళ్ళన్నీ చదివినందువల్ల ఇలాంటి అవకాశం దొరికింది కదా అని మనసులోనే మురిసిపోయింది. సర్లే, రేపు 2 పుస్తకాలు తెచ్చిస్తాను, చదివితే అర్థమవుతుందిలే. ఇంతకీ నేను చెప్పబోయే విషయం ముందు విను. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని ఫోజ్గా అంది. జీ హుజూర్ చిరునవ్వుతో సరదాగా అన్నాడు. మా పెద్దనాన్న నాకు శాలరీ ఫిక్స్ చేశాడు. నీదెంతో అడిగాడు, చెప్పాను. దాని మీద 10-25 రూపాయలో ఎక్కువేసిస్తాడట కానీ తక్కువ ఇవ్వనన్నాడు. దాంతో నాకు ఆలోచన వచ్చింది, ఈ క్యారియర్ భోజనాలు తినలేకపోతున్నాం కదా, నాకు ఇప్పుడు శాలరీ వస్తుంది కాబట్టి ఇన్నాళ్ళు నేను చేసినట్లే నువ్వు ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉండి వంట వడ్డన ఇంటి పని చూసుకుంటే బాగుంటుంది. అర్థిస్తున్నట్లుగా కాకుండా కొంచెం ఆజ్ఞలానే చెప్పింది. అతని నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? చేదు తిన్నట్లుగా మొహం పెడతాడా? నీకెంత పొగరే అని ఎగిరిపడతాడా? విమల చాలా ఆసక్తిగా చూసింది. ఆమె అంచనా తప్పింది. నిజమా విమల, నిజమా? ఇది 100కి 100 పాళ్ళు నిజమేనని మళ్ళీ చెప్పు. తన చేయి పట్టుకుని ఊపేస్తూ అతను ఆనందంతో ఊగిపోతుంటే విమలకు తల తిరిగింది. మీకేం అభ్యంతరం లేదా? కీచు గొంతుతో మెల్లగా అంది. అభ్యంతరం ఎందుకు? ఇన్నాళ్ళకి నా కళ తీరబోతుంటేను ఉదయమే లేచి ఏదో ఇంత వండేసి టిఫిన్లు పెట్టేసి ముందు పిల్లలు పుడితే వాళ్ళకి కూడా బాక్సులు కట్టేసి నిన్ను ఆఫీస్కి వాళ్ళని కాన్వెంట్లకి తరిమేసి తర్వాత లల్లల్లా అనుకుంటూ అలా ఇల్లు సర్దేసి ఇక సాయంకాలం వరకు నా ఇష్టంగా పక్క మీద దొరలడమో టీవీ చూడటమో బలాదూరు తిరగడమో ఏదైనా చేయొచ్చు కదా. నీ వలన నా కోరిక తీరుతుంది. థ్యాంక్స్ విమల ఆనందోద్వేగంతో అన్నాడు. విమల వికారంగా మొహం పెట్టి, మగవాళ్ళకి ఇలాంటి కోరికలు కూడా ఉంటాయా అంది. ఎందుకుండో విమల, మగవాడిగా పుట్టి కష్టాలను అనుభవించిన నాలాంటి వాడికి తప్పకుండా ఉంటాయి.
కష్టాలా? ఏం కష్టాలు? ఆశ్చర్యంగా చూసింది. బోలెడున్నాయి, చెప్తా విను. ఇప్పుడు రోజులు కొంచెం మారాయి కానీ నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆడ మగ వివక్ష బాగా ఉండేది. అందులోనూ చిన్నవాళ్లలో మరీను. ఆ రోజుల్లో నాన్నకు ట్రాన్స్ఫర్లన్నీ చిన్న చిన్న వాళ్ళకే. నా చెల్లెలు నీళ్ళు లేదు, అది ఎంత నిశ్చింతగా చదువుకునేదో. నేను మాత్రం పట్టుదలగా మంచి మార్కులు తెచ్చుకోవాలనే తపంతో అర్ధరాత్రి వరకు మేల్కొని చదవాల్సి వచ్చేది. పరీక్షల ముందైనా సరిగ్గా చదవమేమిటని నీలుని కోప్పడితే, నీకెందుకు, చదివితే చదువుతాను లేకపోతే లేదు, పరీక్షలు కూడా రాస్తాను లేకపోతే రాయను అని మొండిగా సమాధానం చెప్పేది. అమ్మతో చెప్తే, పోనీలేరా దాని ఇష్టం, అదేమన్నా ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలా, ఏదో ఇంత సంపాదించేవాడికి ముడిపెట్టేస్తే సరిపోతుంది కదా అనేది. ఇక నీళ్ళు పట్టులంగా కట్టుకుని జడగంటలు పెట్టుకుని జడను ఊపుకుంటూ లేడిలా తిరిగేది. ఎప్పుడూ నలుగురిని వెంటేసుకుని తోటల్లో ఉయ్యాల్లో ఒకటాలు, అష్టాచమ్మ ఆటలు, పోచుకోలు కబుర్లు. అబ్బో, దాని వైభోగం చూస్తే నాకు చాలా అసూయగా ఉండేది. మగవాడికి మగవాడే శత్రువు అన్నట్టుగా ఆటల నుండి కొంచెం ఆలస్యంగా వచ్చినా సరే నాన్న చివాట్లు పెట్టేసేవాడు. ఇలా చదివేడిస్తే మంచి మార్కులు ఎలా వస్తాయి, పై చదువులకి సీట్లు ఎలా వస్తాయి రా వెధవా, మంచి ఉద్యోగం లేకపోతే నీకు పిల్లనిచ్చేవాడు ఎవడో ఉండడు, బ్రహ్మచారిలా రోడ్లు పట్టుకుని అఘోరించాలి, ఇలా నన్ను ఆడిపోసుకునేవాళ్ళు. నీలునేమో మా ఇంటి శ్రీ మహాలక్ష్మి అని ముద్దు చేసే అమ్మా నాన్నలకి నన్ను చూసేసరికి వెధవా అన్న పిలిపే నాలుక మీదకి వచ్చేది. నాకు కష్టంగా ఉండదా విమల, నువ్వే చెప్పు. అప్రయత్నంగా విమల నిజమే, అవును అన్నట్లుగా తల ఊపింది. ఇంకా చెప్తాను విను అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు. పెళ్లి కావలసిన పిల్ల, అన్నీ ఒక్కసారి కొనలేం అంటూ నీలుకి ప్రతి సంవత్సరం వంకీలో గాజులో ఏవో చేయిస్తూ ఉండేవారు. నేను ఒకసారి ఉంగరం కావాలని అడిగితే అమ్మ, పెళ్లిలో మీ అత్తగారు వాళ్ళు పెడతారులేరా అనేసింది. కాలేజీకి వచ్చాక దానికి వడ్డాణం చేయిస్తుంటే నేను బైక్ కావాలని అడిగాను. పెళ్ళయ్యాక మీ మామగారు ఇస్తారులేరా అనేశాడు నాన్న. సంపాదించాక కొనుక్కుందవుగాన్లే అని గౌరవంగా చెప్పడం కాదు, మగవాడిది అత్తామామల్ని అడుక్కుని కోరికలు తీర్చుకునే బతుకని తేల్చి పారేసినట్లుగా మాట్లాడితే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నువ్వే చెప్పు విమల. అయోమయంగా వింటున్న విమలకి తెలియకుండానే అవునన్నట్లుగా తల మళ్ళీ ఊగింది. ఇంకా ఉన్నాయి విను. మాకు 6 ఎకరాల పొలం ఉంటే మంచి చోట ఇవ్వాలి తప్పదు మరి అంటూ 5 ఎకరాలు కట్నంగా ఇచ్చేసి బాగా డబ్బున్న పెద్ద ఉద్యోగస్తుడితో నీలు పెళ్లి చేశారు. పండగనో పబ్బమనో చూడాలనుందనో ఒంట్లో బాగోలేదనో ఏదో కారణంతో సంవత్సరానికి 5-6 సార్లు నీలు ఇంటికి వస్తూ ఉంటుంది. ఉన్నన్ని రోజులు తనకిష్టమైన కూరలు, కోరిన పిండి వంటలు, మర్యాదలే మర్యాదలు. ఇక వెళ్ళేటప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు బట్టలు పెట్టడం, బుట్ట నిండా పళ్ళు, పిండి వంటలతో సాగనంపడం. పంట మీద వచ్చిన డబ్బంతా నీళ్ళు తన దగ్గరే ఉంచుకుని తనకిష్టమైన నగలు చీరలు కొనుక్కుంటుంది. అవసరం పడి వాళ్ళ ఆయన అడిగితే కొంచెం విదిలిస్తుంటుంది కూడా కాబోలు. మా ఇంటికి వచ్చేటప్పుడు ఓ మిఠాయి పెట్టలం, ఏదో షర్టు క్లాతు నా చేతిలో పెట్టి గొప్పగా చూస్తుంది. విమల ఆపుకోలేక పక్కపక్క నవ్వేసింది. వినేవాళ్ళకి నవ్వుగా ఉంటుందేమో కానీ అనుభవించిన వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. ఏదైనా పిండి వంట చేయమని నాన్న అడిగితే అలాగే చేస్తాను చూస్తాను అని కొంచెం వాయిదా వేసే అమ్మ తనకి తోస్తే మాత్రం క్షణాల్లో వెంటనే చేసేసేది. వంట పని కాస్త అయ్యాక పని మనిషికి మిగతా పనులు అప్పగించేసి గోడ దగ్గర నిలబడి పక్కింటి పిన్నిగారితో ఒకటే కబుర్లు నవ్వులు. ఆ రోజుల్లో నేను అప్పుడే వచ్చే జన్మలోనైనా అమ్మాయిగా పుట్టాలని దేవుడికి మొక్కుకున్నాను. అయితే నీ వల్ల ఈ జన్మలోనే నా కోరిక ఇలా తీరేట్లుంది. థ్యాంక్స్ విమల, నేను రేపే రిజైన్ చేసేస్తాను. ఆనందరావు ఆనందం చూస్తుంటే విమలకి అయోమయంగా అనిపించింది. ఇదేమిటి ఇలా అన్నీ రివర్స్గా చెప్తున్నాడు అనుకుంది. అయినా అతని మాటలన్నీ ఎక్కడో ఎప్పుడో విన్నట్లుగా కాదనిలేని సత్యాలుగా తోస్తూనే నిజాలు కావని తెలుస్తోంది. అప్పటికేం మాట్లాడలేక నీరసంగా నిట్టూర్చి ఊరుకుంది. ఆ రాత్రి పడుకునేటప్పుడు ఆలోచనల మధ్య ఒక నిర్ణయం తీసుకుంది. ఆనందరావు భార్యను లాలించి ప్రేమించే ఉత్తముడే, 10 మంది కేటగిరీకి చెందినవాడే, అందులో సందేహం లేదు. సంసారంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్లే పరిస్థితులను బట్టి పరిష్కారాలు వెతుక్కోవాలి. అంతేగాని ఎవరి సమస్యలో విని సజావుగా సాగుతున్న తన సంసారంలోకి పరీక్షల పేరుతో లేనిపోని కష్టాల్ని కొని తెచ్చుకోవడం ఎందుకు, పిచ్చి కాకపోతే అనుకుంది. ఆ మర్నాడు ఉదయం వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న ఆనందరావుని చూసి, వంట నేనే చేస్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవ్వండి అంది. అవును, ఈ మధ్య మిమ్మల్ని నువ్వు అంటున్నాను, గమనించలేదా, అభ్యంతరం చెప్పలేదు మళ్ళీ అడిగింది. వయసులో కొంచెం పెద్దవాడిని కాబట్టి మీరు అంటే అనొచ్చు, లేకపోయినా పర్వాలేదు, నీకు ఎలా సులువుగా బాగుంటుందో అలానే, పేరుతో పిలిచినా నాకు ఇష్టమే చిరునవ్వుతో అన్నాడు. నిజమా? మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదే
ఎందుకంటే అంటూ నవ్వాడు. ఒకసారి మా అమ్మతో, ఇప్పుడు అందరూ పేర్లతోనే పిలుస్తున్నారు కదా, నాన్న నువ్వు అలా పిలవచ్చుగా అన్నాను. వెధవా ఏమిటా మాటలు అంటూ అమ్మ చీపురు తీసుకుంది. ఆ పైన నాన్నని అమ్మ శంకర్రావు అని పిలుస్తున్నట్లుగా ఊహించుకోగానే బాగా నవ్వొచ్చింది. విమల నవ్వింది. అది సరే గాని విమల, నిన్న మనం ఇంకోలా అనుకున్నాం కదా, నా కోరికని హుష్కాకి చేసేస్తున్నావా, ఏమైంది? మొహం జాలిగా పెట్టాడు. జ్ఞానోదయం అయింది. విమల నవ్వేసింది. ఎన్నిసార్లు అవుతాయి నీకు? అస్తమాను జ్ఞానం ఎందుకు పోతుంటుంది, ఎందుకు వస్తుంటుంది, నాకు అర్థం కావటం లేదు. ఆనందరావు చిరాకు పడ్డాడు. తొందర ఎందుకు, తర్వాత అర్థం అవుతుందిలేండి, ఫోన్ మోగుతోంది అంది నవ్వు మొహంతో. ఆనందరావు లోపలికి వెళ్ళగానే విమలకు మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. ఇతనిది భార్యను తనతో సమానంగా గుర్తించే సంస్కారమా, లేక కొందరు మగవాళ్లల్లో ఉండే భార్య మాటను కాదనలేని బలహీనత, వ్యామోహమా, లేక తగువులెందుకులే అన్న నిర్లిప్తతో డూడు బసవన్న లాంటి జడత్వమా? ఇతని ప్రేమ ఏ బాపతు? ఆనందరావు వంటగదిలోకి వచ్చి, నాన్న ఫోన్ చేశారు, అమ్మ నాన్న రేపు వస్తున్నారట, ఈసారి 10 రోజులు ఉంటామన్నారు ఆనందంగా చెప్పాడు. ముసలాళ్ళిద్దరూ ఇక్కడ మళ్ళా 10 రోజులు తిష్ట వేసే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. ఏవో రోగాల పేర్లు చెప్పి విసిగించేస్తారు. నాకు బోర్. మునుపుట్లా కూర్చోబెట్టి చాకరీ చేయిస్తాను, నా తడాకా చూపిస్తాను అంది అతని వైపు ఓరగా చూస్తూ. మరుక్షణమే విమల చెంప అదిరింది. చురుక్కుమన్న చెంపను చేతితో రుద్దుకుంటూ, మొగుండనే అధికారంతో కదూ కొట్టారు, మీకు వ్యతిరేకంగా ఒక చిన్న మాట అన్నందుకే మగబుద్ధి చూపించారు రోషంగా అంది. కాదు విమల, ఇక్కడ ఆడ మగ భార్యాభర్త అనే మాటల ప్రసక్తి లేదు. పెద్దవాళ్ల పట్ల మర్యాద తప్పి తప్పుగా మాట్లాడినందుకే. అవును, అందుకు మాత్రమే కొట్టాను. నేనైనా అలా తప్పుగా మాట్లాడితే దండించే హక్కు నీకు ఉంటుంది, నిజం అన్నాడు. విమల ఒకే ఒక్క క్షణం అతని వైపు నిశితంగా చూసి వెంటనే అతని దగ్గరికెళ్ళి చేతులతో చుట్టేసింది. ఆనందరావుకి మతిపోయింది. మాటలతోనే నీ తప్పు తెలియచెప్తే సరిపోయేది, ఆవేశంలో చేయి జారాను, ఏమైనా సారీ విమల. అయినా ఇదేమిటి ఇలా, నీకేం కోపం లేదా అడిగాడు. భార్యను ప్రేమించే మీలో తప్పు చేసినప్పుడు దండించే పౌరుషము ఉంది. అది నాకు ఆనందమే అని మనసులో అనుకుంటూ పైకి, లేదు కోపం లేదు, మీకు ఆవేశం రాకపోతేనే నాకు తప్పుగా కనిపించేది అంది. ఏమిటో నీ చేష్టలు మాటలు నాకేం అర్థం కావటం లేదు, నాకెప్పటికి జ్ఞానోదయం అవుతుందో అంటున్న ఆనందరావుతో పాటు విమల నవ్వేసింది. కథ సమాప్తం. ఇంకో కథతో వచ్చే వారం కలుద్దాం.